హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'కిరీటి' నటించిన 'జూనియర్' మూవీ యొక్క రివ్యూ చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే హీరో పుట్టగానే తన తల్లి అయితే చనిపోతుంది. హీరోని తన ఫాదర్ అయితే చాలా ఎమోషనల్‌గా ట్రీట్ చేస్తాడు. హీరో ఫాదర్‌కి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడంతో హీరో తన ఫాదర్ చూపించే ప్రేమనైతే తను ఫీల్ కాలేకపోతాడు. దానివల్ల తానైతే ఫాదర్ నుంచి దూరంగా ఉండాలని కాలేజ్‌కైతే జాయిన్ అయితాడు. హాస్టల్‌లో ఉండే చదువుకుంటాడు. కాలేజ్‌లో అయితే హ్యాపీగా ఉంటూ అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోనే తనకు ఒక జాబ్ అయితే తెచ్చుకుంటాడు. ఇప్పుడు హీరోకైతే తన బాస్‌కు సంబంధించిన ఒక నిజం అయితే తెలుస్తుంది. ఆ నిజమేంటి? హీరోకి తన బాస్‌కున్న సంబంధం ఏంటి? తన లవ్ లైఫ్ ఏమైంది? తన ఫాదర్‌తో తన ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్నాడా లేదా? అనేది ఓవరాల్‌గా ఈ సినిమా సెకండ్ హాఫ్ కథ. ఈ సినిమా వచ్చేసి రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ బేస్డ్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ సినిమాలో హీరో వచ్చేసి 'పూరి జగన్నాథ్' మూవీలో హీరో ఎలా ఉంటాడో అదే ప్యాటర్న్ లోనే ఉంటాడు. ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు, ఎవరైనా కొట్టగలడు, ఏదైనా చేయగలడు. ఈయన చేయలేనిదంటూ ఏది లేదనే గొప్ప బీభత్సమైన క్యారెక్టర్‌లా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు హీరోని. నాకైతే సినిమా చూస్తున్నప్పుడు 'శ్రీమంతుడు' మూవీ అయితే గుర్తుకొచ్చింది. ఇక ఈ సినిమా పాజిటివ్ చూసుకుంటే డీఎస్‌పీ గారు అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్సే. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ ఆ మ్యూజిక్‌తో భలే ఎలివేట్ చేశాడు. దాంతో పాటు సెంధిల్ కూడా తన సినిమాటోగ్రఫీతో విజువల్ ట్రీట్ అయితే అందించాడు. ప్రతి ఒక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశాడు. 2 సాంగ్స్ అయితే నాకు నచ్చింది. 'వైరల్ వైరల్' సాంగ్ అయితే ఫ్యాన్స్‌కు ట్రీట్ అంతే. ఎందుకంటే ఆ సాంగ్ గాని, ఆ మ్యూజిక్ గాని, ఆ యొక్క కంపోజిషన్ గాని, ఆ యొక్క ఫ్రేమ్స్ గాని, ఆ ఫోటోగ్రఫీ గాని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఫ్యాన్స్‌కైతే పండగ లాంటి సాంగ్ అదైతే. 'కిరీటి' అయితే శ్రీలీలని డామినేట్ చేసాడు అనుకుంటా. అంత బ్యూటిఫుల్‌గా పెర్ఫార్మ్ అయితే చేశాడు ఆ సాంగ్‌లో. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నది. ప్రతి ఒక్క సీన్ అంత రిచ్‌గా, అంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. ఆ ఒక్క వాల్యూస్, ఆ ఒక్క ఖర్చు పెట్టిన డబ్బు అయితే స్క్రీన్ మీద అలా కనబడుతూనే ఉంటుంది. దాంతో పాటు ఈ సినిమాలో 2 ట్విస్ట్ అయితే ఉంది. ఇంటర్వల్ టైమ్‌లో వచ్చే ట్విస్ట్ గాని, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కానీ బదిలిపోతుంది. ఖచ్చితంగా సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు. ఓవరాల్‌గా ఇదే ఈ సినిమా పాజిటివ్ అనుకుంటా. ఈ సినిమాలో నెగెటివ్ చూసుకుంటే మెయిన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏంటంటే ద మైనస్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ, ఇలాంటి స్క్రీన్ ప్లే, ఇలాంటి కథలైతే మనం బోలెడన్ని చూసేసాం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీనే. ఈ సినిమా కూడా ఏం కొత్తదనమే లేదు. కాస్త 2 ట్విస్ట్ తప్ప మిగతా అంతా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే ఉంది. మెయిన్‌గా మార్చడానికి కోర్ స్టోరీ గాని మార్చుండాలి అట్‌లీస్ట్. ఎందుకంటే అంత పెద్ద భారీ బడ్జెట్ ఉంది. అంత బ్రిలియంట్ టెక్నీషియన్స్ ఉన్నారు. కాస్త స్టోరీ మీద వర్క్ చేసుంటే ఎంతో బాగుండేదనుకుంటా నేనైతే. ఓకే. స్టోరీ బాగలేదు. అట్‌లీస్ట్ కొన్ని సీన్స్, కొన్ని మూమెంట్స్ అన్నా ఉంటాయంటే అది కూడా బాగానే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్, కాలేజ్ లైఫ్‌తోనే నెట్టుకొచ్చారు గానీ సెకండ్ హాఫ్ అయితే తండ్రి కొడుకుల మధ్య ప్రేమ గాని, అక్క తమ్ముడు మధ్య ప్రేమ గాని, ఊరికి సంబంధించిన కొన్ని విషయాలు గాని, ఎమోషనల్ డెప్త్ అనేది లేదు. ఏ ఒక్క సీన్‌కి ఒకటి దానికి ఒకటి కనెక్షనే ఉండదు. దాంతో పాటు ఆడియన్స్‌కి ఏం వీళ్ళు ఎమోషన్‌ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా ఈ సీన్‌ని డిజైన్ చేస్తారో, ఎలా సీన్‌ని రాసారో నాకైతే అర్థం కావడం లేదు. పోనీ లవ్ ట్రాక్ వల్ల ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉందంటే శ్రీలీలక్క ఓన్లీ ఫస్ట్ హాఫ్‌కొతే పరిమితం ఉంది. సెకండ్ హాఫ్‌లో అయితే ఎక్కువనే కనిపియదు. ఓన్లీ ఒక 2, 3 సాంగ్స్‌కైతే కనబడిస్తాయి అంతేగాని సెకండ్ హాఫ్‌లో ఏమీ లేదు. పోనీ ఆమె క్యారెక్టర్‌కి ఏమైనా ఒక వాల్యూ ఉందా అంటే అది కూడా లేదు. ఓవరాల్‌గా తన క్యారెక్టర్ అయితే వేస్టే చేసేసారు. సాంగ్స్‌కి, లవ్‌కి తప్ప ఇంకెందుకు పనికిరాదనేలాగా శ్రీలీల అయితే డిజైన్ చేసేసారు. సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే 'కిరీటి' అయితే చాలా ఇంప్రూవ్ చేసినారు తన యాక్టింగ్ స్కిల్స్. శ్రీలీల అయితే రెగ్యులర్‌గానే కనబడింది. ఎలా ఒక లవ్ సీన్‌కి ఒక సాంగ్స్ కనబడుతుందో అంతే. దానికి మించి ఏం చేయలేదు. కాస్తో గొప్ప అయితే రవిచంద్రన్ గారు మరియు జెనీలియా గారిది కొంచెం స్ట్రాంగ్ అండ్ సపోర్టింగ్ రోల్ అయితే బాగానే వర్క్ అయిందనుకుంటాను నేనైతే. జెనీలియాకి ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీ అని నేనైతే ఫీల్ అవుతా. ఓవరాల్‌గా చూసుకుంటే మీరు ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడతారంటే ఈ సినిమా ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. లేదంటే కాస్త డిఫరెంట్, కాస్త కొత్తదనం ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమాని ఒక్కసారైతే చూడొచ్చు. అంతకు మించి ఏం లేదు. ఒక కమర్షియల్ డ్రామా మూవీ అంతే. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.